find the acceleration of center of mass of the blocks of masses m1 and m2. m1, m2 such that m1 is greater than m2. So already model 1 class lo discuss chesinde, already previous IIT bit. Okay. This is one block whose mass is m2 and this one is m1. The point of suspension like this. So ఎప్పుడైతే m1 పెద్ద అన్నారో ఈ బ్లాక్ ఇలా కిందకి వెళ్తుంది, ఈ బ్లాక్ ఇలా పైకి వెళ్తుంది, రైట్? సో యు నో ఇట్ ఈస్ యాక్టివ్ మెషిన్. In active machine, the acceleration A equal to G unbalanced force divided by total mass. Okay, ఇది A. సో దాంట్లోంచి G కామన్ చేస్తే m1 minus m2 by m1 plus m2 into G. So this is A. కానీ అడిగింది ఏంటి? యాక్సలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. అది ఎలా వస్తుందంటే, యు నో దట్ నేను మీకు కాన్సెప్ట్ లో చెప్పాను, m1 a1 plus m2 a2 డివైడ్ బై వెక్టార్ ఫార్మ్ బై m1 plus m2 అని నేను మీకు కాన్సెప్ట్ లో చెప్పాను. ఇక్కడ ఈ మోషన్ పైకి ఈ మోషన్ కిందకి ఉంటే వాటి మధ్య యాంగిల్ 180 అంటే ఆపోజిట్ డైరెక్షన్. సిన్స్ m1 and m2 are in opposite direction, ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు మాగ్నిట్యూడ్ ఆఫ్ యాక్సలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఏమన్నా రాస్తారంటే m1 a1 minus m2 a2 డివైడ్ బై m1 plus m2. ఇక్కడ a1 a2 each equal to a, each equal to m1 minus m2 into G by m1 plus m2. ఈ యాక్సలరేషన్ ఇది. సో ఇప్పుడు ఇందులోంచి యాక్సలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ m1 minus m2 by m1 plus m2 into A. A place is right. That's it. Then it becomes m1 minus m2 by m1 plus m2 whole square into G. So this is the acceleration of center of mass. Note cheyanamma. Next, a 10 kg boy standing on a 40 kg boat. A 10 kg man standing on a 40 kg boat. 40 kg boat
floating on water, 20 meters from the shore, if he moves 80 meters on boat, then towards shore, then how far is he from shore now? Question is, how far is he from shore now? అంటే ఇది shore. So this is shore. అంటే ఒడ్డు. ఇది వాటర్. ఇది వాటర్ మీద బోట్ ఉంది ఇలాగా. సో బోట్ మాస్ m, మ్యాన్ మాస్ స్మాల్ m. వీళ్ళిద్దరు కలిపి సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉంది. సో ఇది డిస్టెన్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఫ్రమ్ షోర్ xcm. వీటి కోఆర్డినేట్ తీసుకుంటే x1 అండ్ y1. దీని కోఆర్డినేట్ అంటే x1 డిస్టెన్స్ లో ఉంది x2, 0. ఇది x1, 0. x యాక్సిస్ తీసుకుంటే ఇది కోయిన్సైడ్ విత్ x యాక్సిస్. ఇది y యాక్సిస్. ఇది ఆరిజిన్. ఓకే, ఇప్పుడు దీన్ని xcm రాశారు అనుకోండి. mx1 plus mx2 divided by capital M plus small m. ఇది center of mass, where capital M is boat mass, that is boat mass is 40 kg, man mass is 10 kg. Okay, సో ఇప్పుడు ఇది సెంటర్ ఆఫ్ మాస్ డిస్టెన్స్. ఇప్పుడు ఎప్పుడైతే వీడు ఇలా ఇక్కడికి వచ్చాడో అంటే ఈ డిస్టెన్స్ దాటి ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే బోర్డ్ ఇలా వదులుదు, బికాజ్ ఇట్ లైస్ ఆన్ వాటర్. సో వెన్ ఎవర్ హీ మూవ్స్ టువర్డ్ ద షోర్, నెక్స్ట్ ఆఫ్టర్ మూవింగ్, దిస్ ఈజ్ ద నెక్స్ట్ పొజిషన్ ఆఫ్ బోట్. Man comes here and boat remains same. This is center of mass. ఇది m అంటే సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఎక్కడ ఉంది? ఇది పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. ఇది మ్యాన్ ఇక్కడ ఉండవలసిన మ్యాన్ కాస్త ఇక్కడికి వెళ్ళాడు అనుకోండి. ఇది మ్యాన్ అంటే మళ్ళీ గీస్తున్నా చూడండి డయాగ్రామ్. సో ఇది ఇలా వెళ్ళాడు, ఇది ఇలా కదిలింది, అంతే తేడా. So this is the boat. This is the center of mass does not change. xcm dash anandi doesn't change. So this is the next position. Man comes here. ikkudunna man ee distance travel chesi ikkadiki vachadu. appudu ikkudunna m kaasta ikkadiki vachindi. This is m, center. So m marle center of mass చేంజ్ అవ్వలేదు, ఇంటర్నల్ ఫోర్స్ కాబట్టి. ఇంటర్నల్ ఫోర్స్ డు నాట్ చేంజ్ ద పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అంటున్నాం. కాబట్టి దీని కోఆర్డినేట్స్ x2, 0, x2, x1 డాష్, 0, ఇది x2 డాష్, 0. ఓకే, ఇది డిస్టెన్స్ 3. సో దాన్ని బట్టి xcm డాష్ ఇస్ ఈక్వల్ టు, మళ్ళీ రాయండి, m into x1 dash small m into x2 dash by capital M plus small m. కానీ రెండు ఒకటే, రెండింటిని ఈక్వేట్ చేయండి. ఇంటర్నల్ ఫోర్సెస్ డు నాట్ చేంజ్ ద పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. xcm మారలేదు. సిన్స్ xcm is equal to xcm dash,
internal forces do not change the positional center of mass. But xtm is equal to xtm dash, that is mx1 plus mx2 is equal to m x dash x1 dash small m x2 dash divided by capital M plus small m capital M plus small m. So cancel. So ఇప్పుడు m కామన్ తీసేయండి. సో డయాగ్రామ్ లో x1 తక్కువ, x1 డాష్ పెద్దది, x2 డాష్ చిన్నది, x2 పెద్దది. కాబట్టి x1 డాష్ మైనస్ x1 దీని అటు పంపండి, m ఇంటూ x2 మైనస్ x1. x1 సారీ x2 కదా, x2 ఈజ్ లెస్ కాబట్టి x2 మైనస్ x2 డాష్. x2 ఈజ్ మోర్ దాన్ దట్ వన్, అంటే ఇందులోంచి ఇది తీసేయండి, దాంట్లో ఇది తీసేయండి. సో వాట్ ఈజ్ x2 మైనస్ x2 డాష్ అంటే చూడండి, ఇది x2 ఇందులో నుంచి తీస్తారు, అప్పుడు ఏమవుతుంది మనకి, ఇది ఎలాగా వచ్చేది. ఓకే, సో బోర్డుది అది డిస్టెన్స్ 3 వైపు బోర్డు రాసుకుంటే ఇప్పుడు కోఆర్డినేట్స్ రాశారనుకోండి, x1 డాష్ ఈజ్ చూడండి, x1 డాష్ అంటే అటు వెళ్ళింది బోర్డు d the distance moved by board, that is a new coordinate. దీన్ని తీసుకుంటే x2 the new coordinate x2 L తీసేయండి, x2 minus L d అన్నది డిస్టెన్స్ మూవ్డ్ బై బోర్డ్. సార్ మీ వీడియో అక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, చేసి చంద్రశేఖర్ సార్ రే సాయి ప్రణీత్, సాయి ప్రశాంత్, సాయి ప్రశాంత్ వినపడుతుందా? మీకు వినపడుతున్నాయా సార్? సరిపోయిందండి సార్, బాగా కనబడుతుందండి. అది ఏంటంటే ప్రాబ్లం ఆటో ఫోకస్ అయిపోతుంది. పర్లేదులేండి, పర్లేదు, మన వాళ్ళకి ఆ ఫోకస్ తీసి రాసుకుంటారు. నేను వెళ్ళగానే సార్ ఆ వెనకదలా ఆటో తీసి ఫోకస్ పెట్టి రాసుకుంటారు, మీరు లేదు. రోహిత్ దాని గురించి డిస్కషన్ చేయరు అయితే ఎప్పుడు? సరే కంటిన్యూ చేస్తున్నాయి సార్, మీరు కంటిన్యూ చేయండి. అదే ద డిస్టెన్స్ మూవ్డ్ బై బోట్, distance moved by boat is equal to d by total mass divided by total mass. Small divided by total t. So this is 16 meters. ఇలాగ షోర్ నుంచి ఎంత దూరంలో ఉన్నాడు,
డిస్టెన్స్ 3 బై బోట్ వాల్యూ 16. ఓకేనా? ఇప్పుడు వీడు ఎంత దూరంలో ఉన్నాడంటే ఆల్రెడీ ఇనీషియల్లీ 20. ఇప్పుడు దాంట్లో తీసేసి దాన్ని కలిపి వాడి కదిలిన దూరం తీసాను. ఇక్కడ 8 కాదు, నాకు తెలిసి 8 meters అయి ఉంటుంది. ఇట్స్ నాట్ 80. ఓకే. సో దిస్ ఈజ్ 8 meters కదిలాడు అనుకోండి, అప్పుడు ఎంత ఉంటుంది? దిస్ ఈజ్ 5. 8 by 5 అంటే ఇట్ ఈజ్ 1.3 meters. 1.6 meters. 8 by 5. 1.6 meters బోట్ కదిలింది. ఇప్పుడు వీడు ఎంత దూరం కదిలాడంటే 20 లోంచి 8 తీసేయండి. 20 లోంచి 8 తీసేయండి. తీస్తే డిస్టెన్స్ ఆఫ్ మ్యాన్ ఫ్రమ్ షోర్ is x2 minus L plus D. x2 value 20. Distance moved is 8 plus 1.6. Say 12 plus 1.6 అంటే 13.6 meters. సో ప్రాబ్లంలో ఇక్కడ 8 ఉండాలి. 80 meters కాదు, 8. ఈ ఫార్ములా మీకు క్లాస్ లో చెప్పానమ్మా, గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ రిలేషన్. Next, a circular disc of radius r is removed. A disc of radius r is removed from a bigger disc of radius 2r, so that the circumference of discs touch each other. The center of mass of new disc, as shown in the diagram, as shown in figure. The distance of the center of mass of new disc is, అంటే ఇది పెద్ద డిస్క్, ఇది C1, ఇది రిమూవ్ డిస్క్. ఇది రిమూవ్ డిస్క్ యొక్క సెంటర్. సో రిమూవ్ చేసింది షేడెడ్ పోర్షన్, రిమూవ్ పార్ట్. తీసాక సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ వచ్చింది new. This had to find out shift. So first, mass of larger disc. Mass of large disc is pi, radius is 2r into rho. అలాగే mass of removed disc. మాస్ ఆఫ్ రిమూవ్ డిస్క్, ఇది క్యాపిటల్ M అనండి, ఇది స్మాల్ m అనండి. రిమూవ్ డిస్క్ యొక్క రేడియస్ r, ఒరిజినల్ డిస్క్ 2r, πr² ఇంటూ రో. సో నేను మీకు ఒక ఫార్ములా ఇచ్చాను. షిఫ్ట్ ఇన్ సెంటర్ ఆఫ్ మాస్ is equal to m1 x1 minus m2 small m x2 divided by capital M minus small m. So x1 దీని కోఆర్డినేట్, ఇది ఆరిజిన్ తో కోయిన్సైడ్ చేస్తే ఇది x యాక్సిస్, ఇది నెగటివ్ x. సో ఇది x1, ఇది x2. సో ఈ డిస్టెన్స్ వచ్చి r.
దీని కోఆర్డినేట్ 0, 0, దీని కోఆర్డినేట్ r, 0. ఇది x2 y2, ఇది x1 y1. కాబట్టి m ఈ వాల్యూ రాస్తారు, దట్ ఈస్ 0. m ఇంటూ 0 స్మాల్ m ఇంటూ స్మాల్ m అంటే pi r square rho into x2 value is r divided by pi into 2r whole square minus pi r square, common rho cancel, pi also cancel, r square also cancel. So finally మనకి ఏమవుతుందంటే the shift in center of mass is equal to, ఇక్కడ ఏం మిగిలింది, r ఉంది, మైనస్ r, డినామినేటర్ లో 4 minus 1 3. So its value is r by 3. చూడండి ఇక్కడ మైనస్ r 4 minus 1 3. So r by 3. Right? అలాగే the linear density of rod of length varies the linear density of a rod of length L varies as lambda equal to a plus bx. A plus bx. Find the position of center of mass. Find the position of center of mass. This is very, very important. This type of problems they are asked in mains generally. సో ఆల్రెడీ మీరు ఈ మోడల్ సమ్స్ చేశారు, నేను ఒకటి చెప్పాను, మళ్ళీ అదే మోడల్. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు డిస్టెన్స్ బట్టి లెంగ్త్ మాస్ మారిపోతుంది అనమాట. లీనియర్ డెన్సిటీ అంటే మాస్ ప్రెసెంట్ పర్ యూనిట్ లెంగ్త్ వేరీస్ విత్ డిస్టెన్స్ ఎక్స్. అంటే m by l ఈక్వల్ టు లాంబ్డా విచ్ ఈస్ ఈక్వల్ టు a ప్లస్ bx, దట్ ఈస్ గివెన్. సో ఇక్కడ నాన్ లీనియర్ గా ఉన్న నాన్ యూనిఫామ్ క్రాస్ సెక్షన్ కండక్టర్ ఉన్న ఆబ్జెక్ట్స్ కి సెంటర్ ఆఫ్ మాస్ ఎలా కడతారు అంటే xm is equal to integral lambda xdm from 0 to L divided by integral dm from 0 to L. dm అంటే ఎలా రాస్తారంటే L length की mass m, dx thickness की mass dm. So dm equal to dx into m by L. So that m by L is nothing but lambda. That is lambda dx. That lambda is nothing but a plus bx. It is dm value. ఇప్పుడు డిఎం తీసుకుని సబ్స్టిట్యూట్ చేసి ఇంటిగ్రేట్ చేసి లిమిట్స్ అప్లై చేయండి. సో దిస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ ఏ ప్లస్ బిఎక్స్ డిఎక్స్ ఫ్రమ్ 0 to L డివైడ్ బై 0 to L ఏ ప్లస్ బిఎక్స్ డిఎక్స్. నోట్ చేయండి.
ఓకే, దాన్ని ఇంటిగ్రేట్ చేశాక xtm is equal to a కాన్స్టెంట్ బయటకు వచ్చేస్తే x dx from 0 to L, b కాన్స్టెంట్ x into x square dx from 0 to L divided by a dx from 0 to L plus b x dx from 0 to L. X dx and x square by 2 limit 0 to L, x cube by 3 limit 0 to L, a x from 0 to L, b into x square by 2 from 0 to L. So limits apply as a L square by 2, b L cube by 3 divided by a L plus b L square by 2. Cell common, cancel. So find 6 LCM AL, L కూడా కామన్ చేయండి, a plus bl. సో 3a bl LCM తీసుకుంటే 3a 2bl కామన్ డివైడ్ బై 6 డివైడ్ బై 2 LCM తీసుకుంటే 2a plus bl 2a plus bl by 2. This is 3 times. So finally xtm is equal to L by 3. Okay, L by 3, 3a plus 2bl divided by 2a plus bl. ఇది ఫైనల్ ఆన్సర్. Okay, next. Two identical thin uniform rods, two identical thin uniform rods of length L each are joined to form T-shape. Locate the center of mass from D. Locate the center of mass from D. This is one rod connecting the form of T-shape. This is a point D. This end is A, this is B, and this is C. So D నుంచి
దానికి సెంటర్ ఆఫ్ మాస్ కట్టాలి. ఓకే, దానికి ఏం చేస్తారంటే ఎక్కడి నుంచి అడిగారో దానికి ఆరియంతో కోయిన్సైడ్ చేసేయండి. ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. కాబట్టి ఇది మాస్, దీని యొక్క మాస్ ఇక్కడ ఉంటుంది m, ఐడెంటికల్ గా మాస్ సేమ్, దీని మాస్ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు దీని కోఆర్డినేట్ తీసుకుంటే ఇది L, ఇట్ ఈస్ ఆల్సో L. but దీని కోఆర్డినేట్ x కోఆర్డినేట్ 0, y కోఆర్డినేట్ L/2, దీని కోఆర్డినేట్ m 0, L. సో మనకి x కోఆర్డినేట్ లేవు కాబట్టి యు ఆర్ హ్యావింగ్ ఓన్లీ YCM. m1 y1 m2 y2 డివైడ్ బై m1 ప్లస్ m2. m ఇది x1 y1, ఇది x2 y2. సో y1 is L/2, m2 is m, y2 is L/2m. m cancels, L/2 plus L అంటే 3L/2 by 2 అంటే 3L/4. Next, from the square plate of side √2 meters, square plate of side √2 meters, 1/4 of plate is removed. 1/4 of plate is removed. The distance of center of mass from the remaining plate, so square plate, this square plate, side √2, one-fourth is removed. This is removed part. ఇది ఒరిజినల్ C1, ఇది రిమూవ్డ్ పార్ట్ యొక్క సెంటర్ C2. ఈ డిస్టెన్స్ ఇది L/2, ఇది √2 L/2, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా √2 L/2 లో హాఫ్ అంటే L/2 √2 అవుతుంది. L/2 √2 అంతే కదా. ఇది √2 L/2 ఇక్కడి నుంచి ఇక్కడ దాకా, అది కింద ఎంతనవుద్ది. ఈ డిస్టెన్స్ ఇది L/2 అమ్మ, √2 L/2 ఇక్కడి నుంచి ఈ డిస్టెన్స్, దాంట్లో హాఫ్ మళ్ళీ అంటే అప్పుడు ఇది √2 టైమ్స్ పోతుంది, అప్పుడు L/2 √2. సో ఒరిజినల్ మాస్ దాని క్యాపిటల్ M అనుకోండి, L² into rho small m, L/2 whole square into rho. దీని కోఆర్డినేట్ 0, 0, దీని కోఆర్డినేట్ L/2 √2
కామా 0. అంటే మనం ఎలా తీసుకోవాలంటే ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్ అనుకోండి, ఇది ఆరిజిన్, దీని కోఆర్డినేట్స్ ఇవి L/2√2, 0. Then the shifting center of mass mx1 minus mx2 divided by m minus m. x1 0 గా ఈ టర్మ్ 0, స్మాల్ m అంటే L/2 హోల్ స్క్వేర్, L అంటే √2, √2/2 whole square is √2 times, but its value is 1/2 minus 1/2 into x2 value 1/2√2 divided by m value √2 whole square అంటే 2 minus 1/2. ఎంత వస్తుంది? 4 minus 1 అంటే 3, 2 పోతుంది. ఫైనల్లీ దిస్ వాల్యూ బికమ్స్ 1/, చెప్పండి ఎంత అవుతుంది? సో దిస్ ఈజ్ ఆఫ్ సింప్లిఫికేషన్. సో దిస్ ఈక్వల్ టు 1/4√2, and this is 3, 4 minus 1, that is 3/2. అంతేనా? So this is equal to 2 times, so its value is 1/6√2. ఒకసారి చెక్ చేయండి అమ్మా. Capital M is √2 whole square into rho. Small m is √2/2 whole square rho. అది √2 times square కాబట్టి 1/2 rho ఉంటుంది, 2 rho ఉంటుంది. సరిపోయింది. ఇంకా డిస్టెన్స్ వచ్చి దీంట్లో సగం, దట్ ఈజ్ √2L/2, ఇది దాంట్లో హాఫ్ అంటే L/2√2 అంటే 1/2√2. మీరేంటి ఓకేగా? రాము, సార్